విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ లాక్కున్నాడు, కొనుగోలు చేసిందని చెప్తుంది. ఇప్పుడు మేము కేవలం ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఈ మాట. ఆ రోజు వాళ్ళందరికీ కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం, మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేసారు. లేకపోయింటే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు కదా. కోర్టు కూడా వెళ్ళిన వీళ్ళు. ఏం జరిగింది ఆ రోజు? కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు, మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం 2/3 మెజారిటీతోని విలీనం చేయడం జరిగింది, కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు, చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు చెప్పింది తీర్పు. ఈ మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమైనా, ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అడగలేదా ఇంటింటిపై కండవగా పోచుకుంటే సిగ్గు లేకుండా?